అందరికీ నమస్కారం. ఎస్బీఐ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, అందరూ కూడా ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్బీఐ టాక్స్ ఒక పెద్ద బృందంతో మీకు మెంటర్షిప్ ఇవ్వడం కోసం సన్నద్ధమైనది. ఇప్పటికే దాదాపు 30 జూమ్ మీటింగ్స్ పూర్తయినాయి. ఫిజికల్ సెమినార్స్ కూడా ఉంటాయి. హైదరాబాద్లోగా వివిధ పట్టణాల్లో కూడా ప్లాన్ చేస్తున్నాం. మీకు ఇండివిజువల్ మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా, మీకుండే రిజర్వేషన్ ఆధారంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పడతాయి. ఆ వాట్సాప్ గ్రూపులలో మీకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద ఏ వాట్సాప్ గ్రూప్ ఆ వాట్సాప్ జూమ్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. సో అనేక మంది ఎక్స్పర్ట్స్ కూడా మిమ్మల్ని గైడ్ చేస్తారు. అనేక మంది ఐఐటిఎన్స్, ఐఎమ్స్ ఎస్బీఐ టాక్స్ తోటి అనుసంధానమైనారు. ప్రతిష్టాన రీసెర్చ్ సంస్థ కూడా ఎస్బీఐ టాక్స్ కలిసి పనిచేస్తుంది. మీరు యూట్యూబ్లో చాలామంది చూస్తుంటారు. అనేక మంది ఐఐటీస్, ఐఎంను ప్రొఫెసర్ ఇంటర్వ్యూ చేశాను. సో వాళ్ళందరి గైడెన్స్ తోటి మీకు అద్భుతమైన వెబ్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోండి. ఎస్బీఐ ప్లే స్టోర్ నుంచి ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేస్తే కోర్స్ తీసుకోండి. జోసా, బిట్సాట్, విట్, మణిపాలంతో కామెడీకి, ఎంసెట్, ఇలా డైరెక్ట్ అడ్మిషన్ 4 రకాల కోర్సెస్ ఉన్నాయి. ఇదంతా 1 నిమిషంలో అయిపోతుంది. మీకు కేవలం యాప్లో టెక్నికల్ ఇబ్బంది ఉంటే మాత్రమే దాన్ని ఫోన్ చేయండి. ప్రతి విషయానికి దయచేసి స్క్రీన్ నెంబర్ ఫోన్ చేయకండి. కేవలం టెక్నికల్ ఇబ్బందుల కోసం మాత్రమే దయచేసి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకండి. మీ అంతా మీరే చేసుకోవచ్చు. ప్లే స్టోర్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. దయచేసి మాటికి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకండి. మిత్రులారా, ఎంసెట్ కాలేజీల యొక్క కాంపిటీషన్ చాలా తగ్గపోతుందా? వాస్తవాలను పరిశీలిస్తే అలాగే అనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు కొంచెం ట్రెండ్స్ను తొందరగా గమనించి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంటారు. మిత్రులారా, చాలామంది ఐఐటి, ఎన్ఐటి రాని సందర్భంలో, ఒకవేళ వచ్చిన లోయర్ బ్రాంచెస్లో వచ్చిన సందర్భంలో ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళేటువంటి ధోరణి చాలా పెరిగిపోతుంది. అనేక మంది తెలుగు రాష్ట్రాల్లో విట్ అప్లై చేస్తున్నారు, అమృత అప్లై చేస్తున్నారు. మణిపాల్ కొంచెం తక్కువ, కానీ విట్, అమృతకు చాలా పెద్ద సంఖ్యలో తెలుగు రాష్ట్రాలు అప్లై చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ. ఇంటర్ మార్క్స్ బాగా వచ్చిన వాళ్ళు శాస్త్రాకి వెళ్తున్నారు. కొద్దిమంది శివనాలకి వెళ్తున్నారు. అదేవిధంగా మరి చాలా తక్కువ మంది అరుదుగా టెక్ మహేంద్రకి వెళ్తున్నారు. మిగతా కాలేజీలు మనలాంటి వాళ్ళు కొంతమంది చేసిన అవగాహన కారణంగా మిగతా తక్కువ స్థాయి కాలేజీలకు వెళ్ళడం లేదు. కామెడీకి వెళ్ళేటువంటి సంఖ్య ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి కామెడీకి వెళ్ళేటువంటి సంఖ్య పెరిగిపోయింది. కడప, కర్నూలు, చిత్తూరు ఇట్లాంటి వాటి నుంచి, అనంతపురం. సో మెరుగైనటువంటి కాలేజీ కోసము అన్వేషణ తెలుగు రాష్ట్రాల్లో పెరిగింది. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ వేవ్కు వచ్చింది. నెక్స్ట్ వేవ్ ఎన్ఐఐటి అనే కాలేజ్ వచ్చింది. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంది. దాని వివరాలు నమోదు చేసుకుంటే నెక్స్ట్ వేవ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు, వాళ్ళ కరికులం ఏంటి, వాళ్ళ ఫీ ఏంటి, వాళ్ళ ఫ్యాకల్టీ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చరు, లొకేషను, హాస్టల్ ఫెసిలిటీ, అన్ని వివరాలు కూడా వాళ్ళు తెలియజేస్తారు. డిస్క్రిప్షన్లో మీరు నమోదు చేసుకోండి. సో ఎన్ఐఐటికి కూడా చాలా మంది ఇప్పటికే దాదాపు చాలా పెద్ద సంఖ్యలో చేయనట్టు తెలుస్తుంది. ఒక బ్యాచ్కి సంబంధించిన క్లాసెస్ కూడా ప్రారంభమైన 80 మందితో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, నడుస్తుంది. నేను విజిట్ చేసి చాలామంది అడిగి ఒకసారి విజిట్ చేసి చెప్పండి సార్ అంటే విజిట్ వెళ్తే 80 మందికి సంబంధించినటువంటి బూట్ క్యాంపు, పరిచయ కార్యక్రమం క్యాంపు నడుస్తుంది అక్కడ రాజపుష్పాల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. సో ఇట్లా రకరకాల ఆల్టర్నేటివ్స్కి వెళ్తున్నారు. కొద్దిమంది అరుదుగా బెంగళూరు వాళ్ళు, అటు బెంగళూరు దగ్గర ప్రాంతాల వాళ్ళు స్కేలర్ కూడా వెళ్తున్నారు. కాబట్టి మిత్రులారా, మీకు ఎంసెట్ కాలేజీల కంటే బయటికి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగింది. కాబట్టి సహజంగానే ఎంసెట్ కాంపిటీషన్ తగ్గుతుంది. మేనేజ్మెంట్ సీటుకు 10-15 లక్షలు పెట్టడం, 15 లక్షలు పెట్టడం అనేది చాలా శుద్ధ దండగానే నా అభిప్రాయం. వాళ్ళు డిమాండ్ ఆధారం తీసుకొని 15 లక్షలు మేనేజ్మెంట్ తీసుకుంటున్నారు. 6-7 లక్షలు ఫీజు, హాస్టల్ 25-26 లక్షలు అవుతుంది. దాని బదులు హైదరాబాద్లోనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లోనే అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ మధ్యలో అమెజాన్, గూగుల్ లాంటి వాళ్ళు టాప్ ప్రొఫెషనల్స్ దీనిలో ఫ్యాకల్టీగా క్లాసులు చెప్తున్నారు. అనేకమైన టాప్ ఐఐటీస్ చెప్తున్నారు. ఇండియాలో టాప్ మోస్ట్ కోడర్స్, టాప్ 10 కోడర్స్ దీన్ని కరికులం డిజైన్ చేశారు.
సో నెక్స్ట్ వీక్ వెళ్ళడం మంచిది కదా, 20 లక్షలు పెట్టే బదులు. కాబట్టి మేనేజ్మెంట్ వాళ్ళ సంఖ్య కూడా, వెళ్ళే వాళ్ళు ఉంటారు హైదరాబాద్లో, రొటీన్గా మూస ధోరణి ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య ఎప్పుడూ ఉంటుంది. కానీ మిత్రులారా ఆలోచించండి, ఎంసెట్ కాలేజీల కాంపిటీషన్ తగ్గుతుంది. మరొక కారణం ఏంటంటే ఒక్కొక్క కాలేజీలో 1000-1200 కంప్యూటర్ సైన్స్ సీట్లు ఉన్నాయి. మరి ప్లేస్మెంట్స్ 100-200 ప్లేస్మెంట్స్ ఇంతకుముందు వచ్చేటివి మరి 1000-2000 మంది ఫస్ట్ బ్యాచ్ బయటకు వస్తుంది. 2020లో స్టార్ట్ అయిన ఈ 6-10 రకాల కంప్యూటర్ సైన్స్ లాంగ్వేజెస్, కంప్యూటర్ సైన్స్ సంబంధించిన కోర్సెస్, డేటా సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఐఓటీ ఇట్లాంటి అనేక రకాల కోర్సెస్ 2020లో స్టార్ట్ అయింది. ఫస్ట్ బ్యాచ్ బయటకు వస్తుంది. దాదాపు 90% పైగా వాళ్ళకు ఉద్యోగాలు లేవు. అది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సీట్లు పెంచుకున్నంత మాత్రాన ప్లేస్మెంట్స్ పెరగవు. వాళ్ళ దగ్గర ఫ్యాకల్టీ పూర్తి స్థాయిలో ఆశించినంత లేదు. సో మీకు ఆల్టర్నేటివ్ కాలేజెస్లో నెక్స్ట్ ఇలాంటి వాటిలో వెరీ మోడర్న్ కరికులం, ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం, ఇండస్ట్రీ వాళ్ళే టీచ్ చేస్తున్నారు. వాళ్ళకి 1700 కంపెనీతో ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఎంసెట్ కాలేజీకి అంత స్థాయిలో లేదు. రిసెషన్ కారణంగా మీకు సర్వీస్ కంపెనీస్లలో మీకు జాబ్స్ తక్కువైపోయినాయి. కాబట్టి కాస్త ఆర్థిక స్థితి ఉన్నవాళ్ళు, ఎఫర్డబిలిటీ ఉన్నవాళ్ళు మాత్రం మీరు ఎన్ఐటి కానీ, విట్ కానీ, మణిపాల్ కానీ, అమృత కానీ వెళ్తున్నారు. ఈవెన్ లోయర్ ఎన్ఐటీస్లో లోయర్ బ్రాంచెస్ని వదిలిపెడుతున్నారు. ఐఐటీస్లో కూడా లోయర్ బ్రాంచెస్ని వదిలిపెడుతున్నారు. దూరం ఐఐటీస్ వచ్చి వదిలిపెడుతున్నారు. సో ప్రిఫరబుల్ ఏంటంటే అయితే మంచి ఎన్ఐటీలు, మంచి ఐఐటీ, మంచి ఐఐటీలో సిఎస్సి, లేదంటే ప్రైవేట్ యూనివర్సిటీస్, లేదంటే ఎన్ఐఐటి. ఇది ట్రెండ్ కనబడుతుంది. కానీ ఎంసెట్ అనేది లాస్ట్ ప్రిఫరెన్స్ అవుతుంది. అందరికీ ఆర్థిక స్థితి ఉండదు. అయినప్పటికీ ఎంసెట్తో మంచిది అద్భుతాలు సాధించవచ్చు. కేఎంఐటీ లాంటి వాళ్ళు అద్భుతమైన ప్లేస్మెంట్స్ వచ్చారు. అట్లా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. స్కాలర్షిప్స్ ఉన్నాయి. అందరికీ ఆర్థిక స్థితి ఉండదు. హైదరాబాద్ ఉండాలనుకుంటారు. వాళ్ళకు కూడా ఎంసెట్లో మంచి ప్లేస్మెంట్ తెచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఇలాంటి ప్రత్యామ్నాయ కార్యాల వైపు తీవ్రంగా మల్లుతున్నట్టుగా విషయం అర్థమవుతుంది. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.